హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నందూస్ వరల్డ్. బాగున్నారా? మా యూట్యూబ్ జర్నీ ప్రారంభించి ఇప్పటికి 6 సంవత్సరాలు అయ్యింది. ఈ 6 సంవత్సరాల్లో మా కష్టాలు, సంతోషాలు, మా కుటుంబం, మేము నిర్మించుకున్న ప్రపంచం, మీ అందరితో అన్నీ పంచుకున్నాం. మీ ప్రేమ ఆదరణ వల్లే ఈ స్థాయికి వచ్చాం. కానీ గత 6 వారాలుగా మా జీవితంలో అత్యంత కఠినమైన రోజులుగా నిలిచిపోయాయి. మా మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఎన్నో అవమానాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. 70 ఏళ్ల వయసులో ఉన్న మా తల్లిదండ్రులు కూడా ఈ బాధని భరించాల్సి వచ్చింది. ఏ తప్పు చేయని మా పిల్లలు కూడా ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కి ఎంతో కష్టపడి నిర్మించుకున్న మా జీవితం మొత్తం అబద్ధమని సోషల్ మీడియాలో ఒక ముద్ర వేయటం ఎంతో బాధాకరం. సోషల్ మీడియా అనేది ఎవరు తప్పో ఒప్పో తేల్చే వేదిక కాదు. ఆ బాధ్యత చట్టానిది, న్యాయస్థానాలది. వాస్తవాలు, సాక్ష్యాలు ఆధారంగా కోర్టులో తీర్పు రావాలి. చట్టాలు, న్యాయస్థానాల మీద మాకు గౌరవం, నమ్మకం ఉంది. వాటి ద్వారా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. ఎన్నో బెదిరింపులు, డబ్బు కోసం జరిగిన బ్లాక్మెయిల్స్ వల్ల మేము, మా తల్లిదండ్రులు మానసిక ఒత్తిడికి గురయ్యాం. ఇబ్రహీంపట్నంలో కేసు, హైకోర్టులో న్యాయం కోసం పిటిషన్ ఫైల్ చేశాం. న్యాయస్థానంలో ఉంది కనుక దాని గురించి సోషల్ మీడియాలో మాట్లాడటం కోర్టుల్ని అగౌరవపరచటం అని భావిస్తూ ఈ విషయాలు మేము మాట్లాడటం లేదు. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మా రెస్పాన్స్ కోసం. కానీ క్షమించండి, ఇంకా కొంతకాలం వెయిట్ చేస్తే కోర్టు నిజానిజాలు నిర్ధారించిన తర్వాత మీ ముందు ఉంచుతాం. శ్రీకృష్ణుడి వంటి భగవంతుడికి నిందలు తప్పలేదు. ఇక మేము సాధారణ మనుషులం. మా మీద పడిన నిందని క్లియర్ చేసుకోవడానికి మాకు కొంత సమయం పడుతుంది. సోషల్ మీడియాలో మ్యానిపులేషన్తో అబద్ధాన్ని క్షణాల్లో నిజంగా వైరల్ చేయొచ్చు, కానీ నిజాన్ని ఆధారాలతో నిరూపించడానికి సమయం పడుతుంది. ఆ సమయం మాకు కావాలని కోరుతున్నాం. అందుకే మేము కొంతకాలం పాటు యూట్యూబ్కు బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అప్పటి వరకు మీ ప్రేమ, మీ నమ్మకం, మీ సపోర్ట్ మా వెంట ఉంటాయని ఆశిస్తున్నాం. మళ్ళీ కలుద్దాం. వాళ్ళ మీద కేసులు పెడతాం, వాళ్ళు ఇండియా రాకుండా చేస్తాము, వాళ్ళని ఇది కోర్టు లాగుతాము అనేసి ఏది చేసినా అవి ఇక్కడ వర్తించవు. ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్. మన జ్యుడిషియరీ వాళ్ళ మీద ఎటువంటి ప్రయోగము లేదు, ఉపయోగము లేదు. అయినా వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ పేరెంట్స్ నాకు ఎప్పటి నుంచో తెలుసు. మీ అందరూ పర్సనల్ గ్రడ్జెస్ పెట్టుకొని వాళ్ళ మీద పగతోటి, నెగిటివిటీ తోటి ఎందుకు చెడ్డగా ప్రొపగండా చేస్తున్నారు?